ఈ వచ్చే వారం శ్రీ వరలక్ష్మీదేవి వ్రతం చేసేవారు ఈ 7 రకాల ప్రసాదాలను నైవేద్యంగా తప్పకుండా పెట్టాలి. మరి ఈ ప్రసాదాలు మీకు చేయడం రాకపోయినా ఏం పర్వాలేదు. నేనున్నాను. ఈ వీడియోలో 7 రకాల ప్రసాదాలను సింపుల్‌గా తక్కువ టైంలో ఎలా చేయాలో చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు తెలిసిన మహిళలందరికీ ఈ వీడియో పంపించండి. తెలుగు ప్రజలందరికీ చేరేటట్టు ఈ వీడియోకి లైకులు కొట్టండి. శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు 1 పొంగలి, 2 పులిహోర, 3 గారెలు, 4 పూర్ణం బూరెలు, 5 కేసరి స్వీటు, 6 గుగ్గిళ్ళు, 7 దద్దోజనం. మరి ఈ 7 రకాల వంటలు ఫాస్ట్‌గా చేయాలంటే ముందే కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఈ వీడియోలో నేను ఒక ఐటెమ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఐటెమ్ కోసం రెడీ చేస్తుంటా. క్లియర్‌గా చెప్తాను. కన్‌ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా చూడండి. వ్రతానికి ముందు రోజే కొన్ని నానబెట్టుకోవాల్సి ఉంటుంది. పూర్ణం బూరెలకు గ్లాసు మినపగుళ్ళకి హాఫ్ గ్లాసు బియ్యం వేయాలి. పూర్ణం కోసం ఒక గ్లాస్ పచ్చిశనగపప్పు సెపరేట్‌గా తీసుకోవాలి. తరువాత గారెల కోసం మీకు ఎన్ని కావాలో అన్ని గ్లాసుల మినపగుళ్ళు తీసుకోవాలి. గుగ్గిళ్ళ కోసం 2 గ్లాసుల కొమ్ము శనగలు తీసుకోవాలి. ఈ 4 రకాలను సెపరేట్‌గా 4 పాత్రల్లో తీసుకోవాలి. శుభ్రంగా కడిగి మంచినీరు పోసి వీటన్నిటికి 6-8 గంటలు నానబెట్టాలి. పురుగులేమీ పడకుండా వీటి మీద మూతలు పెట్టుకోవాలి. 8 గంటలు నానబెట్టిన తరువాత గారెల పప్పు, పూర్ణం బూరెల పప్పులను గ్రైండ్ చేయాలి. గారెల పప్పును గ్రైండ్ చేసేటప్పుడు నీరు కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ గ్రైండ్ చేయాలి. అస్సలు లూజ్ అవ్వకూడదు. చేతి నుండి జారకుండా పిండి ముద్దగా పడాలి. పూర్ణం బూరెల పప్పును కూడా కొంచెం కొంచెం నీరు కలుపుతూ గ్రైండ్ చేయాలి. గారెల పిండి కంటే కొంచెం లూజ్గా ఉంటే సరిపోతుంది. లైట్గా చేతి నుండి జారేటట్టు ఉండాలి. దీనికి మూత పెట్టి 2 గంటలు వదిలేయాలి. ఇప్పుడు గారెల పిండిలో కొంచెం సుజీ రవ్వను కలపాలి. ఎందుకంటే పిండి కొంచెం టైట్ అయ్యి వేయడానికి బాగుంటుంది. గారెలు కూడా క్రిస్పీగా వస్తాయి. సుజీ రవ్వ కలిపినాక పిండిని బాగా కలిపి మూత పెట్టి కనీసం 2-3 గంటలు వదిలేయాలి. ఈ గ్యాప్ టైంలో పులిహోర, పొంగలి, దద్దోజనం కోసం కుక్కర్లో 3 గ్లాసులు బియ్యం వేసుకోవాలి. అదేంటి, పులిహోర అన్నం గట్టిగా ఉండాలి, పొంగలన్నం మెత్తగా ఉండాలి. ఒకే దానిలో వేస్తే ఎలా అవుతాయి అనుకుంటున్నారా? ఒకే దానిలో ఎలా చేయాలో చెప్తాను చూడండి. కుక్కర్లో వేసిన బియ్యాన్ని బాగా కడగాలి. ఇదే టైంలో గుగ్గిళ్ళ కోసం నానబెట్టిన శనగలను కూడా ఇంకో కుక్కర్లో వేసి బాగా కడుక్కోవాలి. ఇప్పుడు గుగ్గిళ్ళు మునిగినంత వరకు మంచినీరు పోసి సాల్ట్ వేయాలి. 3 గ్లాసుల బియ్యంకి కరెక్ట్‌గా 6 గ్లాసుల నీరు పోసి 2 కుక్కర్లను మూతలు పెట్టాలి. స్టవ్ వెలిగించి 2 కుక్కర్లు ఒకేసారి పొయ్యి మీద పెట్టాలి. విజిల్స్ వచ్చే గ్యాప్‌లో పులిహోర కోసం కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. నేనంటే కొంచెం చేస్తున్నాను కనుక కొంచెం చింతపండు తీసుకున్నాను. మీరు కావాల్సినంత తీసుకోండి. ఈ గ్యాప్ టైంలోనే క్యారెట్‌లను తీసుకొని కడిగి తోలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసి స్మూత్‌గా అయ్యేటట్టు కొంచెం కొంచెం నీరు పోసుకొని పేస్ట్ అయ్యేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఎందుకు, దేనిలో వేయడానికి అని ఆలోచిస్తున్నారా? చూడండి మీకే తెలుస్తుంది. 2 విజిల్స్ వచ్చాక రైస్‌ని ఆపేసి కాసేపు ప్రెషర్ పోయేంత వరకు పక్కన పెట్టి అప్పుడు కుక్కర్ మూతను తీయాలి. చూడండి పులిహోర కోసం అన్నం ఎంత బాగా వచ్చిందో విడివిడిగా. ఇప్పుడు పులిహోర కోసం కొంచెం అన్నం ప్లేట్‌లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిగతా రైస్ ఉన్న కుక్కర్‌లో 2 గ్లాసులు వేడి నీరు పోసి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ 2 విజిల్స్ రానివ్వాలి. ఈ లోపల గుగ్గిళ్ళు కుక్కర్ మూత తీసి గుగ్గిళ్ళు నొక్కి చూడండి. చూసారా ఎంత బాగా ఉడికాయో? వీటిని వడకట్టి పక్కన పెట్టాలి. ఇప్పుడు గుగ్గిళ్ళ కోసం స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక తాలింపు దినుసులు వేయాలి. తాలింపు దినుసులు చిటపటలు వచ్చాక పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి కలపాలి. వెంటనే కొమ్ము శనగలు వేసి అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలపాలి. దేవుని ప్రసాదం కనుక ఉల్లిపాయలు వేయకూడదు. తరువాత చిటికెడు కారం, ధనియాల పొడి లేదా గరం మసాలా వేసి బాగా కలపాలి. చివర్లో కొత్తిమీర వేస్తే గుగ్గిళ్ళు కంప్లీట్ అయినట్టే. ఈ గుగ్గిళ్ళను వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఎందుకంటే ఇదే కడాయిలో పులిహోర చేస్తాం కనుక. ఈ లోపల స్టవ్ పైన ఉన్న రైస్ కుక్కర్‌ని ఆపి మూత తీసి చూడాలి. కొంచెం మెత్తగా ఉడికితే దద్దోజనం, పొంగల్ కోసం లైట్‌గా స్మాష్ చేయాలి. కుక్కర్‌లో ఉన్న రైస్‌లో సగం దద్దోజనం కోసం వేరే పాత్రలో తీసుకొని పక్కన పెట్టాలి. ఇప్పుడు గ్లాస్ పాలను పొంగు వచ్చే వరకు మరిగించి కుక్కర్‌లో ఉన్న మిగతా రైస్‌లో వేయాలి. పొంగల్ కోసం మంటను సిమ్‌లో పెట్టి రైస్‌ను పాలతో కలపాలి. తరువాత యాలకులను దంచి పొడి చేసి పొంగల్లో వేయాలి. ముందే తురుముకున్న బెల్లాన్ని కూడా పొంగల్లో వేసి కలపాలి. కలర్ మారే వరకు మరికొంచెం బెల్లం వేయాలి. చివర్లో నెయ్యిలో వేయించిన జీడిపప్పు ఉంటే వేయాలి. అంతే, పొంగల్ కూడా కంప్లీట్. తరువాత పూర్ణం బూరెల పూర్ణం కోసం
నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కడిగి వడగట్టి వేరే పాత్రలో వేసి కొంచెం ఉప్పు వేసి ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ ఇంకో పొయ్యి మీద పులిహోర చేద్దాం. పులిహోర కోసం అల్లం ముక్కలను సన్నగా తురుముకోవాలి. కడాయిలో ఆయిల్ వేసి వేడయ్యాక పోపు దినుసులు వేయాలి. పచ్చిమిర్చి చీలికలు, ఎండుమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసి కలపాలి. తరువాత కరివేపాకు, కొంచెం ఇంగువను వేసి ముందే వేయించుకున్న పల్లీలను, జీడిపప్పును కూడా వేసి కలపాలి. దీనికి సరిపడ ఉప్పు, పసుపు వేసి కలపాలి. ముందే సపరేట్‌గా పక్కకు తీసి చల్లార్చుకున్న అన్నంను చేతితో విడివిడిగా వేసి అన్నీ కలిసేటట్టు కలపాలి. ముందే నానబెట్టుకున్న చింతపండు గుజ్జును సరిపడా వేసి ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టి అన్నం డ్రై అయ్యే వరకు కలుపుతా ఉండాలి. దేవుని ప్రసాదం కోసం కావున ఉల్లిపాయలు వేయకూడదు. చివరగా తరుగుకున్న కొత్తిమీర వేస్తే పులిహోర కంప్లీట్ అవుతుంది. తరువాత రవ్వ కేసరి కోసం ఒక పాత్రలో సుజీ రవ్వను తీసుకొని లైట్‌గా వేయించి వేరే ప్లేట్‌లో వేయాలి. తరువాత పాత్రలో నెయ్యి వేసి వేడయ్యాక బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి దోరగా వేయించి వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మిగిలి ఉన్న నెయ్యిలో ముందే చేసుకున్న క్యారెట్ పేస్ట్‌ను వేసి కొంచెం సాల్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనివ్వాలి. అసలు ఈ క్యారెట్ జ్యూస్ ఎందుకు అనుకున్నాం కదా స్టార్టింగ్‌లో. కేసరికి కలర్స్ రావడానికి ఫుడ్ కలర్స్ వేస్తుంటారు. అవి ఆరోగ్యానికి చాలా హానికరం. ఇలా క్యారెట్ జ్యూస్ వేయడం వలన మంచి కలర్ వస్తుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. క్యారెట్ చిక్కబడుతుండగా ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసులు నీరు వేయాలి. స్వీట్‌కి సరిపడా పంచదార వేసి బాగా మరిగించాలి. వాటర్ తిరగబడుతుండగా ముందే వేయించుకున్న రవ్వను కలుపుకుంటూ వేయాలి. ముందే దంచుకున్న యాలకుల పొడిని కూడా వేసి మూత పెట్టి స్టవ్‌ని సిమ్‌లో పెట్టి ఉడికించాలి. కేసరి ఉడుకుతుండగా ఈ గ్యాప్‌లో ముందే ఉడికించిన పచ్చిశనగపప్పుని వడగట్టి మిక్సీలో వేసి జీలకర్ర, బెల్లం, యాలకులు వేసి వాటర్ వేయకుండా మిక్సీలో వేసి కలుపుకుంటూ గ్రైండ్ చేయాలి. ఇది ముద్దగా ఉండాలి. లేకపోతే పూర్ణం ఉండలు రావు. సిమ్‌లో ఉడికించిన రవ్వ కేసరి హల్వా చిక్కబడి గడ్డ కట్టగానే ముందే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని వేసి ఆపేయాలి. ఇక్కడితో కేసరి కంప్లీట్ అయింది. తరువాత గారెల కోసం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను సన్నగా కట్ చేసుకోవాలి. స్టార్టింగ్‌లోనే పక్కన పెట్టిన గారెల పిండిలో ఇవి వేసి బాగా కలపాలి. తర్వాత సాల్ట్‌ని కూడా వేసి కలపాలి. ఒకే ఆయిల్‌లో గారెలు, బూరెలు వేయాలి కనుక ఈ రెండుకి అన్నీ రెడీ చేసుకొని స్టవ్‌ని వెలిగించాలి కనుక మిక్సీలో వేసిన పూర్ణం పిండిని ప్లేట్‌లో వేసి చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్‌గా వీడియోలో చూపిన విధంగా చేయాలి. ఇదంతా అయ్యాక స్టవ్‌ని వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి నేను వేస్తున్న ఈ ఆయిల్ రైస్ బ్రాన్ ఆయిల్. ఈ ఆయిల్‌లో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. ఐటెమ్స్ కూడా ఆయిల్‌ని పీల్చుకోవంట. అందుకే ఇలాంటి వాటికి వాడండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని ఫస్ట్ గారెల్ని వేద్దాం. మీకు గారెలను చేతితో వేయడం రాదు, భయం అనుకుంటే వీడియోలో చూపినట్లు గరిటెకు గానీ లేదా టీ జాలికి గానీ గారెల పిండిని అంటించి ఆయిల్‌లో వదలొచ్చు. తెలుసు కదా! మొదటి గారెను దేవుళ్ళకి వేసి మిగతావి వేయాలి. ఇంతకు నాకు చేతితో వేయడం వచ్చో రాదో అనేది ఇప్పుడు మీ డౌట్ కదా! ఇదిగో చూడండి నా చేత్తోనే వేస్తున్నా. బాగా వస్తున్నాయా? మీరు కూడా ట్రై చేయండి. వచ్చాయో లేదో కామెంట్‌లో చెప్పండి. తరువాత ఇప్పుడు పూర్ణం బూరెలు చేద్దాం. దీనికి పిండి కాస్త లూజ్‌గా ఉండాలి. ఎందుకంటే ఈ పిండిలో పూర్ణం బాలును ముంచి తీయాలి. వీడియోలో చూపిన విధంగా ఆయిల్‌లో వేయాలి. మంచి కలర్ రాగానే తీసేయాలి. మళ్ళీ మొదటి పూర్ణం బూరెను దేవుళ్ళకు పక్కన వేసి మిగతావి వేయాలి. చూడండి పూర్ణం బాల్స్‌ను పిండిలో ముంచి, పిండి పట్టించి ఆయిల్‌లో వదలాలి. బాగా వస్తున్నాయా? ఈ వీడియో ఎలా అనిపించిందో, మీకు ఉపయోగపడిందో లేదో ఖచ్చితంగా కామెంట్‌లో రాయండి. నేనొక్కడినే ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని చేశాను. నా కష్టం వృధా కానివ్వరని నా నమ్మకం. చూసిన మీరందరూ వీడియోని లైక్ కొట్టండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీకు తెలిసిన మహిళలందరికీ ఈ వీడియోని పంపించండి. వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. మనం అనుకున్న 7 రకాల ప్రసాదాలు అన్నీ అయిపోయాయి అనుకున్నారా? లేదండి. ఇంకా ఒకటి ఉండిపోయింది. ఏంటో చెప్పండి? అదేనండి దద్దోజనం. ముందే ఒక పాత్రలో అన్నం తీసి పక్కకు పెట్టుకున్నాం కదా! దానిలో ఇప్పుడు పెరుగు వేసి, రుచికి సరిపడా ఉప్పు వేసి చేతితో బాగా కలపాలి. తరువాత తాలింపు బాండీలో ఆయిల్ వేసి, తాలింపు దినుసులు వేసి, ఎండుమిర్చి, జీడిపప్పు, కరివేపాకు, లాస్ట్‌లో దంచుకున్న మిరియాల పొడిని వేసి వేయించాలి. పెరుగన్నంలో వేసి కలపాలి.
చివరగా కొత్తిమీర వేస్తే దద్దోజనం కూడా కంప్లీట్ అయిపోతుంది. చూడండి, 7 రకాల ప్రసాదాలు ఒకే దగ్గర ఉంటే ఎంత అందంగా ఉన్నాయో. శ్రీ లక్ష్మీదేవి అనుగ్రహం, కృప, దీవెనలు పొందాలంటే వరలక్ష్మి వ్రతం రోజు ఈ ప్రసాదాలను నైవేద్యంగా అమ్మవారికి పెట్టండి. సర్వేజన సుఖనోభవంతు.